నమస్తే సీదా హెడ్లైన్స్. రామన్న యూరియా రాజకీయం అప్పటి తిప్పలకు గివ్వే సాక్ష్యం. మన సారుకు దేశమంతా జై, మరి లోకల్ పార్టీలు ఎందుకో నై. మార్వాడి ఉద్యమంలో కొత్త మలుపు, సారీ చెప్పిండ్రు ఆపాలని పిలుపు. శాల్వాలతోటి ఆడవిల్లలకు డ్రెస్, ఆదిశీనన్న ఐడియాకు శబాష్. అసెంబ్లీకి సూటి పెట్టిన దళపతి, పక్కా గెలిపిస్తదట తమిళ జాతి. రాజకీయం గమ్మతుంటదబ్బా. మనం పవర్లుంటే తప్పు ఒప్పు అవుతుంది, ఒప్పు తప్పు అవుతుంది. మన పవర్ పోతే రైట్ రాంగ్ అవుతుంది, రాంగ్ రైట్ అవుతుంది. మంచి జరిగితే మన పుణ్యం, చెడైతే ఇంకోళ్ళ పాపం. గతం మర్చి గజనీలు అవుతారు, పడనోళ్ళను పొట్టు పొట్టు తిడతారు. అసలు పబ్లిక్ కు ఏది ఆది ఉండదు, ఉతగనే మర్చిపోతారు. మనం మాట్లాడిన వీడియోలు దొరికాయి, ఎవ్వరు నిజాలు బయటికి తీయరనుకుంటారా ఎట్లా? ఏమో అనుకున్నాం, రాజకీయాలలో రామన్న ఆర్పార్ అయినట్టే. బాపు బాయికాడున్న బేట మంచిగానే నడిపిస్తున్నాడు కథ. యూరియా దొరకక రైతులకు మస్తు తిప్పలు అవుతున్నది కదా. గా ముచ్చట మీద ఏమన్నాడో ఈ నుండి జరా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్లు ఎన్నడు ఒక్కరోజు కూడా రైతుకు అవస్థ ఉండదు ఎరువుల కోసం. కాంగ్రెస్ రాగానే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా? కేసీఆర్ గారి ముందు చూపుతో ముందుకు పోయినాం కాబట్టి. అగనట బీఆర్ఎస్ వల్ల ఎరువుల తిప్పలే రానియలేదట. ముందు చూపుతోటి ముందే సప్లై చేస్తే ఇక జాలని రైతులే వద్దనేది అన్నట్టే చెప్పబట్టే సారు. రైతులతో మాట్లాడాలి, ఆనాటి పరిస్థితి ఎట్లుండే ఇవాళ ఎట్లా ఉన్నదో వారికి గుర్తు చేయాలి. ఏహే మీ ఊళ్ళతో ఏమైతుంది కానీ అప్పుడు పరిస్థితి ఎట్లుండను అప్పుడు మాట్లాడిన రైతుల వీడియోలో ఇప్పుడు వేస్తాము. మంచిగానే రామన్న సైడ్కున్న బొమ్మలు గినే అప్పటియేనే బంగారు తెలంగాణ అంటున్నావు. నువ్వు న్యూస్ చూడు, నీ టీఆర్ఎస్ కార్యకర్తలను చూడు, అవసరం మంత్రితో చూపించుకో న్యూస్ చూసి. 10-15 రోజులు బట్టి బస్కిరీలు పెట్టుకుని వస్తాను, ఉంటాను, పోతాను. ఆధార్ కార్డులో లైన్ లో పెట్టి, చెప్పులు లైన్ లో పెట్టి 3 రోజులు బిజినెస్ పిల్లల్ని ఎత్తుకొని వస్తున్నాము. వారం రోజులు తిరిగి కాబట్టి గదన్నట్టు ఆ 10 ఏళ్లలో కూడా సొసైటీ ఆఫీసుల కాడ ఇంతింత పొడుగు లైన్లు, చెప్పులు పెట్టుడు, రాళ్లు పెట్టుడు, రోజుల కమానం తిరుగుడు, పోలీసులు కసిరిచ్చుడు, ఆఫీసర్లు రిసిరిచ్చుడు, రైతులు గోసపుచ్చుకున్నాడు. 400 మంది రైతుల లైన్లని వాడితే ముసలైన చనిపోయాడు. అచ్చమపల్లి గ్రామానికి సంబంధించిన ఎల్లయ్య చనిపోయాడు. దానికి బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. లైన్లో నిలబడి యాస్టగొని ఒక రైతన్న గుండెపోటుతోటి కాలం చేస్తే అప్పుడు వ్యవసాయ మంత్రి గారు ఏం పలికిండో కేటీఆర్ సార్ కు యాది లేనట్టు ఉంది. సినిమా హాల్ కాడకు కూడా పోయి నిలబడతాం, టికెట్ తీసుకునే లోపల ఏమైనా ఆపదైతేనంటే సినిమా తప్పు కాదు. యూరియా కోసం రైతు కాలం చేస్తే సినిమా టికెట్లతోటి లంక పెట్టిన మహా గొప్ప ఏలువాడి సారు మనది. గట్ల గోసలు పడుతుంటే సినిమా చూసినట్టు చూసిన వాళ్ళు ఇలా మాదే మహా గొప్ప పాలనని గొప్పగా చెప్పుకోవట్టారే. ఇప్పుడన్నా సెంటర్ వాళ్ళకి సీఎం సార్ ఉత్తరాలు రాసిండు, సెంటర్ మంత్రులను కలిసిర్రు, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ బయట లోపల కొట్లాడితే కొంత లోడ్ వస్తుంది. ఏహే గాలని మేం కాల్చుడేందని రాజకీయాల కోసం అప్పట్లో దూరం తిరిగితే నష్టమైంది మన వ్యవసాయదారులకే. ఇవాళ ఎరువులు దొరకపోతే పార్లమెంట్ లో నీ నోరు ఎందుకు తెరుస్తలేవు? ఒక్కటంటే ఒక్కరోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడినారా? ఈ ముక్క అడగవలసింది బాపును సారు. 10 ఏళ్లు తెలంగాణను పాలించిన మనిషి పతక్ లేకుంటామాయే గాని ఢిల్లీలుండే రాహుల్ గాంధీని క్వశ్చన్ చేసుడే మంచిగా ఉందన్న. అప్పుడు తిప్పలుంది, ఇప్పుడు తిప్పలుంది, వాజిబే. అప్పుడైనా ఇప్పుడైనా యూరియా సప్లై చేయవలసింది సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళని ఏమనకుండా గినిగనం మాట్లాడే సూపర్ పో. బతుకమ్మంటే సప్పట్లు కొట్టుకుంటా పాటలు పాడే ఆట. కానీ ఇప్పుడు ఎట్లా తయారైందుల్లా? చేతులకు 2 కట్టె పుల్లలు వచ్చినాయి, కిందికి మీదికి టిక్క కొట్టుకుంటా ఆడు నేర్చిండ్రు. అల్కగా చెప్పాలంటే మన బతుకమ్మకు దాండియా జొరినట్టు. చెల్ బిజినెస్లే కాదు, మన పండుగలు గిన మనకు కాకుండా చేస్తుండ్రని మార్వాడీల మీద లొల్లి నడుస్తున్నాయి అల్లా. ఇగో గిది ఈ అల్టి అస్సలు వార్త. మార్వాడి గోబ్యాక్ ఉద్యమంలో కొత్త మలుపు తిరిగిందుల్లో 20 రోజుల కిందట మోండా మార్కెట్ ఏరియాలో లొల్లి అయితే ఇంత పెరిగి ఈడదాకా వచ్చింది కదా. ఇక ఇయ్యాలంతా ఊకొని మాట్లాడుకున్నారు. కార్వారన్ కాడ మాట పెరిగి మార్వాడీలు కొట్టింది గియన్ననే. పేరు సాయి. ఒక్క బంగారం షాప్ వాళ్ళే అటాక్ చేసిరట దళితుని మీదకి.
వాడి మామకి డబ్బు మదంతో అహంకారంతో వాడు వచ్చి నన్ను కొట్టిండు. మీ జాతి పేరు మీద తిట్టిందని చెప్పి ప్రధానంగా ఆరోపణ. అది మీరేమంటారు? మనోడిగిన దోస్తులను పిలిస్తే కొట్లాట పెద్దగా అయిందట. గా వీడియోలు సోషల్ మీడియాలో చెక్కలు కొట్టి తెలంగాణ అంతటా మార్వాడి గోపియాకు ఉద్యమం పుట్టింది. మనోళ్ళని అట్లెట్లా కొడతారా అని. ఇన్ని రోజుల తర్వాత లోకల్ దళిత సంఘాల లీడర్లు ఏమంటారంటే, మాతో పాటు ఇక్కడ ఉన్న మార్వాడి వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి సపోర్ట్ గా నిలిచి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ బుక్ చేయించింది కూడా వాళ్ళే మాతో పాటు. వాళ్ళ కుటుంబం ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళ కుటుంబం కూడా ప్రత్యక్షంగా సోదరుడు సాయి మరియు వాళ్ళకు బాధితులకు క్షమాపణ చెప్పడం జరిగింది. అగనట కొట్టిన మార్వాడి సారీ చెప్పిండ్రు. కడమ మార్వాడీలు మాకే మద్దతు ఇచ్చిర్రు. వాళ్ళంతా మంచోళ్లే, మేమంతా ఒకటి అని అవాజిస్తున్నారు. ఒక్కడి చేసిన తప్పుకు రాష్ట్రంలో ఉన్న అందరు నన్నద్దనేది మనోళ్ళ మాట. ఇక మార్వాడి సంఘం లీడర్ ను మందలిస్తే, దిస్ ఇస్ నాట్ అసోసియేషన్. మా దుకాణంలో వచ్చేసి బంగారంది ఇది ఉన్నాయి అది ఉన్నాయి, అది ఏం కాలేదు. ఇది ఉన్నాయి రోడ్ ఫైట్. తప్పు జరిగింది, తప్పు జరగలేదు మనీ లేదు. మామూలు జరిగిన దానికి చాలా ఇది ఎక్కువైపోయింది. మీడియాలో గిట సోషల్ మీడియాలో ఎక్కువైపోయింది. సంఘంలో మాట్లాడి కొట్టినోళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, ఇక ఉద్యమాలు ఆపాలి అంటున్నాడు పెద్ద సేటు. కానీ మోండా మార్కెట్ లో దళితుల్ని మార్వాడీలు కొట్టిరనే లొల్లితోటి మార్వాడీలే వెళ్ళిపోవాలని ఉద్యమం పుట్టి గోబ్యాక్ పాటలు, టీవీల చర్చలు, మేధావుల మీటింగ్లు, రోడ్ల మీద నిరసనలు ఓ చిన్నగా జరగలే. ఆఖరికి రాజకీయ పార్టీ పెద్దలుగిన మాట్లాడవలసి వచ్చే. ఉద్యమం ఇంకింత జోరైతుందనే మోపుకే ఏడైతే లొల్లి అయిందో అన్నే సల్లబడ్డది. మరిగా అంతటా కూడా నిమ్మల పడతారో లేకుంటే అదే జోరు మీద ఉంటారో చూడాలి. మొత్తం మార్వాడి సమాజ్ మాత్రం బద్నాం చేయకూడని ఒక చిన్న ఉదాహరణకి, కారోళ్ళు అనుడు కంటే కోర్టుకు పోయేటోళ్ళు అనుడు కరెక్టేమో. ఏహే మేం చేసిందే కరెక్టు, మేం చెప్పిందే నిజమని ఏలువాళ్ళు ఉన్నన్ని రోజులు గొప్పగా చెప్పినోళ్ళు ఇప్పుడు ఎంక్వైరీ అనగానే ఊ అంటే చాలు కోర్టు కురుకుడే. ఎమ్మెల్యేల జంపింగ్ల మీద, ఎమ్మెల్సీ పదవుల మీద, కార్ రేసింగ్ కథ మీద, గచ్చిబౌలి భూముల మీద, లగచెర్ల లడాయి మీద, ఆఖరికి కాళేశ్వరం రిపోర్టు మీద కూడా కోర్టుకే పోయిండ్రు. మరి మేడిగడ్డ పిల్లర్ ఎందుకు దశకిందో తెలుసునా? బగ్గ ఆనలు వాడి. ఏహే ఆనలు వాడితే గంత బందోబస్తు పిల్లర్ ఎట్లా పర్యలు పడుతుంది అంటారా? కేసీఆర్ సార్ గదే ముచ్చట చెప్పిండు మరి హైకోర్టుకు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు కొట్టేయాలని కోర్టుకు వాయ కదా ఇలా విచారణ నడిచింది. కావాలనే బద్నాం చేస్తున్నారు. సర్కార్ కు కావాల్సినట్టు రిపోర్టు తయారు చేసిర్రు, యాక్షన్ తీసుకునే పిలానే వేసిండ్రు. మొత్తం రిపోర్టు చూపిస్తలేరు, విచారణకు రమ్మని నోటీసులు గిన కరెక్ట్ ఇయ్యలేదని కేసీఆర్ సారు హరీష్ రావు తరపు లాయర్ వాదించిండు. లేలే అంతా రూల్స్ ప్రకారమే విచారణ నడిచింది, అందరితోటి మాట్లాడినాము, ఏం జరిగిందో గదే రిపోర్టులు ఉందని కమిషన్ తరపు వకీల్ మాట. యాక్షన్ తీసుకున్నాక రిపోర్టు మీద అసెంబ్లీలో చర్చ చేస్తారా లేకుంటే చర్చ చేసినాక యాక్షన్ తీసుకుంటారా అని కోర్టును అడిగితే రేపు సమాధానం చెప్తామంటే సరే అని వాయిదా వేసింది. నిజంగానే నోటీసులు ఇవ్వకుంటే విచారణకు రాకుంటే అప్పుడే కోర్టుకు ఎందుకు పోలేదో మరి. ఆఖరికి కోర్టులో ఏమైతుందో గానీ మేడిగడ్డ పిల్లల కాడ బాంబులు పెట్టి వేల్చిరని బయటికి చెప్పి ఆనల కాగమైందని కోర్టుకు చెప్పుడే గమ్మతున్నది ముచ్చట. కాళేశ్వరం డ్యామ్ ను పేల్చేసే కుట్ర జరిగింది. మాకు బలంగా అనుమానం ఉన్నది. దీని వెనక కాంగ్రెస్ బీజేపీలు ఉన్నాయి. గల్లీ లీడర్ను కలుస్తానికి పోయినా, ఢిల్లీ లీడర్ను కలుస్తానికి పోయినా మొదలు పూలగో తీయాలే, శాల్వా కప్పాలే. పండుగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా, పండ్ల కోసం ఊరోళ్ళు వచ్చి కలిసినా అందరు తెచ్చేది శాల్వాలు, బొకేలే. గాయంతన్న తీసుకుపోకుంటే గదేం మర్యాద అనుకుంటారా చూసేటోళ్ళు. కానీ వందలు వేలల్లో వస్తుంటాయి. గవన్నీ లీడర్లు ఏం చేస్తుండొచ్చురు? అందరి ముచ్చటేమో గాని గీసారి ఏం చేస్తుండో అరుచుకుందాం పండ్రి. రప్పరప్ప కత్తిరిచ్చుడు, టిక్క టిక్క గుట్టుడు, దన్న దన్న ఇస్త్రీ కొట్టుడు జోరుగా నడుస్తుంది పోర్రి. మళ్ళా అందరు గుట్టే ఈ చిన్నపిల్లల గౌండ్లే. అట్లా అని ఇవి బట్ట తెచ్చి గుడుతున్నాయి కావబ్బా. ఎమ్లాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సార్ కచ్చిన శాలువలు. హౌ ఎమ్మెల్యే అయిన కాంచి ఎవ్వలొచ్చినా ఏడిపోయినా తలో శాలువ కప్తరాయే. ఒగొక పారి మెడల్ మర్రనన్నస్తాయి. అభిమానులు ఇచ్చినాయి అట్లనే ఇంటికి తీసుకుపోతే కుప్ప కుప్ప అయినాయి. ఇవన్నీ ఏం చేయాలి, ఎట్లా చేయాలని బగ్గా ఆలోచన చేసి సారోళ్ళ కొడుకు గీ కార్యం పెట్టుకున్నాడు. శాలువలతోటి గౌండ్లు గుట్టిస్తున్నాడు. దసరా పండుగ ముంగట పేద పిల్లలకు వంచుతానికి. ఏం తక్కువ 1000 గౌండ్లు తయారైతాయట. 1 ఇయర్ నుండి 5 ఇయర్స్ వరకు 10 ఇయర్స్ వాళ్ళకైనా కూడా కుడుతున్నాము. ఉత్తగా ఇంట్లో వాడేస్తే షీకి పోతాయి. అట్లా అని ఇంకా దేనికి వాడలేరు. హగో గందుకే గౌండ్లు గుట్టించి గరీబులకిచ్చే మా సక్కటి పని చేస్తురన్నట్టు. షీనన్నకేంది ప్రతొక్క లీడర్ కు శీతం శాలువలు వస్తాయి. ఉత్తగా పెట్టే బదిలి ఆళ్ళంతగినా గిసొంటి ఆలోచనలు చేస్తే బాగుండు కదా. తమిళనాడులో డిఎంకే, మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీ, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ,
దేశం అంతటికెళ్ళి కమ్యూనిస్టులు. ఇక కాంగ్రెస్ ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉండే. ఏరే రాష్ట్రాలలో ఉన్న గిన్ని పార్టీలు మన తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి సార్కు హిమ్మతిస్తాంటే తెలంగాణ తెలుగు రాష్ట్రాల పార్టీలేమో మనోడైతే మనకేంది అన్నట్టే ఉన్నాయుల్లా. రైట్. సుదర్శన్ రెడ్డి సార్ నామినేషన్ వేసిండు ఉపరాష్ట్ర పదవికి నిలబడుతున్నట్టు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇండియా గ్రూప్ ఉన్న ప్రతిపక్షాల లీడర్ల పెద్దలంతా వచ్చి మద్దతు ఇచ్చిండ్రు. సార్ కు సపోర్ట్ చేస్తున్నట్టు 20 మంది ఎంపీలు సంతకాలు పెట్టిరు మొదలే. అటు బీజేపీ గ్రూప్ తరపున రాధాకృష్ణన్ సార్ నిన్ననే కాగితాలు సమర్పించడంతోటి పోటీలో 2 ఉన్నట్టు. రేపు పేపర్లు చెకింగ్ చేస్తారు. 9వ తారీఖు నాడు ఓట్లు పెడతారు. అదే దినం ఎవరు గెలిచింది చెప్తారు. పార్లమెంట్ మెంబర్లకు మాత్రమే ఓటేసే ఛాన్స్. లోక్సభకు గెలిచిన 543 మంది, ఇంకో 2 నామినేట్ అయిన వాళ్ళు. ఇక రాజ్యసభలో 233, నామినేటెడ్ ఎంపీలు 12 మంది. 2 సభల ఎంపీలను కలిపితే 790 ఓట్లు. ఇద్దరు ఇట్లా ఎవరు 396 ఓట్లు తెచ్చుకుంటారో గాళ్ళు ఉపరాష్ట్రపతి అవుతారు. ఆల్రెడీ 2 గ్రూపులు మీటింగ్ పెట్టుకొని ఏ గ్రూప్ లో లేని వాళ్ళ ఓట్ల కోసం తిప్పల పడుతున్నాయి. जस्टिस साहब पूरे तेलुगु समाज के लिए ये बहुत प्राइड का मुद्दा है, तो मैं समझता हूँ कि दोनों राज्यों से, आंध्र प्रदेश से भी और तेलंगाना से भी, वहाँ की जितनी पॉलिटिकल पार्टीज़ हैं, पार्टी से ऊपर उठ के देश के लिए और तेलुगु प्राइड के लिए वोट देंगे. మన తెలంగాణ బిడ్డకే ఓటేయాలని అడిగితే ఆడ వైసీపీ బీజేపీ గ్రూప్ కే జై అంటే ఈడ బీఆర్ఎస్ గిట్లా అంటుంది. రాష్ట్రానికి సరిపడా యూరియా ఎవరు ఇస్తాను స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం. యూరియా తెలంగాణ ప్రభుత్వం నుంచి తయారు కాదు, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి మాట. సూటిగా సుత్తి లేకుండా దాపరికం లేకుండా ఖచ్చితంగా మేము బీజేపీకి మద్దతు ఇస్తామనండి, సరిపోతుంది. అయితే ఫోన్ల ఛార్జింగ్ అన్న ఒడవాలి, లేదంటే ఇంటర్నెట్ అన్న అయిపోవాలి. అప్పటిదాకా ఫోన్ ఇచ్చేది లేదు, ఇంకో పని ముట్టుకునేది లేదు. ఇవాళ రేపు గట్లనే ఉన్నారు మరి పోరలు. పొంటెల కమానం ఫోన్లలోనే పొద్దెళ్ళ తీస్తారు. అదోటి ఇదోటి గేములు డౌన్లోడ్ చేసుడు, కుతి తీరేదాకా ఆడుడు, బోర్ కొడితే ఇంకో కొత్త గేమ్ దించుడు. ఇవాళ రేపు గిట్లున్నది. కానీ కొందరు ఆడికే ఆగుతలేరుల్లో. నీ పోరలకిన వారెత్తు మైదానంలో ఆడుర్రా అంటే ఫోన్ల తలకాయ పెట్టి అకౌంట్ల పైసలు ఆగం చేసుకుంటాన్రు. అడ్డమైన ఆన్లైన్ ఆటలు చేయబట్టుకే ఏడాదికి 20,000 కోట్లు ఓగొట్టుకుంటుర్రంటే చూడుర్రి. మరి దేశంలో 45 కోట్ల మంది వీటికి మరిగినరని కుద్దు సెంటరోలే చెప్పిండ్రు. గెలుస్తామనే ఆశకు పోయి బెట్టింగ్లు పెట్టి అటెన్క నున్నగా గుండ్లు కొట్టించుకుంటున్నారబ్బా. ఇడిచెబెడితే ఆటల పేరు మీద ఆస్తులకి అమ్మేస్తట్టుర్రని పార్లమెంట్లా కొత్త చట్టం చేస్తుండ్రిగా. పైసలు పెట్టి ఆటలు ఆడిచ్చేటోళ్లకు 3 ఏండ్ల జైలు శిక్ష, లేకుంటే 1 కోటి జుర్మానా. అల్కగా పైకం కమాయించొచ్చు అని పబ్లిసిటీ చేసేటోళ్లకు 2 ఏండ్ల జైలు శిక్ష, కాదంటే 50 లక్షల దండుగా. హౌ మరి చాలా మంది సెలబ్రిటీలు గేమింగ్ యాప్ల అడ్వర్టైజ్మెంట్లు చేసి పబ్లిక్ కు అలవాటు చేస్తాన్రు. ఆలదేం పోయింది, నిమిషానికింత అని కంపెనీల కాడ పైకం పుచ్చుకొని పోరలను తెర్లు చేసే కార్యం చేయబట్టిరి. గందుకే పైసల ముచ్చట లేని ఆన్లైన్ ఆటలు ఓకే గాని మనీతోటి మంది నాగం చేస్తే ఊకోరటిగా. అయినా గాళ్ళని జైలుకు దోలుడు, ఫైన్లు కట్టించుడు వెనకషిరి గాని మనమే ఉత్తగనే ఆశకు పోయి ఆగం కావద్దనే సోయితోటి ఉంటే మంచిది. ఇంత పెద్ద దేశంలో 28 రాష్ట్రాలల్లా 806 జిల్లాలల్లా ఏ జిల్లా గొప్పదంటే మీరేం చెప్తారుల్లా? మాకేమెరక, మా జిల్లా గురించే మాకు చక్కగా తెలియదు అంటుండ్రులే. గుళ్ళు గోపురాలకు, టూరిస్టు జాగాలకు, కోటలకు, వస్తువులకు, అడవులకు, జాతరలకు, పండుగలకు, గుట్టలకు, చెట్లకు, నదులకు, జీవరాశులకు ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కో స్పెషాలిటీ ఉంటదా మరి. గసంటిదే ఇప్పుడు చూడబోయే వార్త సుత. దేశంలా ధనిక జిల్లా ఏదో తెలుసునా? తెలంగాణలోనే ఉందబ్బా. హౌ మన రంగారెడ్డి జిల్లానే జీడిపిలా దూసుకోబోతుందట. మరి అంటే ఏడాదిలా తయారైన వస్తువులు సేవల రేటును బట్టి డిసైడ్ చేస్తారు. హగో గట్ల రంగారెడ్డి జిల్లా 11,46,000 తోటి ఫస్ట్ ర్యాంకు కొట్టింది దేశం మొత్తంలా. ఢిల్లీ పక్కకుండే గురుగ్రామ్, నోయిడా, బెంగళూరును వెనుకకు నూకేసిందని సెంటరోలు చేసిన ఓ సర్వేలో తేలిన ముచ్చట. గురుగ్రామ్ 9 లక్షలు, బెంగళూరు 8 లక్షలే ఉందట. మరి హౌ మరి రంగారెడ్డి జిల్లా అంటే హైదరాబాద్ కు ఆమ్డాల లెక్క. గచ్చిబౌలి దిక్కు పోతే బొచ్చడు సాఫ్ట్వేర్ కంపెనీలు, పెద్ద పెద్ద ఆఫీసులు, 5 సుక్కల హోటళ్లు, రియల్ ఎస్టేట్ దందాలు, ఎన్నో బిజినెస్
బిజినెస్లు సిటీకి దగ్గర పట్ల ఎటు చూసినా మొగుళ్ళు దాకే అద్దాల మేడలేనాయే. లక్షల కోట్ల బిజినెస్ నడుస్తది. 100 కోట్లు పెట్టినా 1 ఎకరం దొరకది. 100 గజాల జాగ కొనాలంటే కోట్ల రూపాయలు. 33 జిల్లాల బగ్గ ఆమ్దాని ఇచ్చేది ఇదే. హల్కగా చెప్పాలంటే హైదరాబాద్ అంటే రంగారెడ్డి జిల్లా కూడా. గట్లున్నందుకే దేశం రిచెస్ట్ జిల్లా అని మన రంగారెడ్డి రికార్డు కొట్టిందన్నట్టు. ఒక లీడర్ కొత్త పార్టీ పెట్టి మీటింగ్ కు రమ్మంటే ఎందరొస్తారో గానీ అదే ఒక హీరో వస్తున్నాడంటే చూస్తానికి మబ్బుల సందే ఉరుకుతారు. షిన్మోళ్ళ మీద ఫ్యాన్స్ కు పాయరం అట్లుంటది. మళ్ళా గిన్లా తమిళనాడోళ్ళు అయితే నెరి అసొంటిదే ఒక పెద్ద హీరోనే రాజకీయాలకు దిగితే ఇంకెట్లుంటది? గిట్లుంటది. అబ్బెర కొడుకు ఏం పబ్లిక్ ఉష్కె పోస్తే రాలది గాలి ఈగే సందు లేదు అంటుంటారు కదా. గీ సొంటి మీటింగ్లు చూసే కావచ్చు. ఈ కొసకెంచి ఆ కొసదాకా లక్షల మంది దళపతి టీవీకే మా అన్నాడంటే గీ మాత్రం ఉంటది. మళ్ళా ఎవలక్కడ విజయ్ తమిళనాడు తోపు హీరో విజయ్ సారు తమిళగ వెట్రి కలగం పార్టీ షురూ చేసిండు కదా నిరుడు. ఇయాల మానాడు పేరు మీద మదురైల మీటింగ్ పెడితే పుక్కట్ల ఫస్ట్ నాడు సినిమాకి వచ్చినట్టే వచ్చిండ్రబ్బా. ఆడ డిఎంకే పార్టీ పవర్లుంటే అన్న డిఎంకే బీజేపీతోని దోస్తానా చేస్తుంది. ఏండ్లకెంచి ఆ 2 పార్టీలే ఏలుకుంటా పబ్లిక్ తిప్పలు పట్టించుకుంటలేవని గరమైండు. కుటుంబ పార్టీలు అవినీతి పార్టీల సంగతి చూడాలే, మాకు పవర్ ఇయ్యాలని గట్టిగానే ఆవాజ్ ఇచ్చిండు. మల్లేడు తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్లున్నాయి. మళ్ళా గన్ల గెలుస్తానికి ఇప్పటికంచెలే తిప్పలు పడుతుండన్నట్టు. அவர் கபட நாடக மூக ஸ்டாலின் அங்கிளாகவே இருந்தாலும் செய்வோம் 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 செய்வோம்னு சொன்னாங்களே, சொன்னதெல்லாம் செஞ்சாங்களா? மை டியர் அங்கிள் கேக்குதா? மக்களோட சத்தம் கேக்குதா? இது வெறும் சாதாரணமான முழக்கம் தான். తొవ్వెంట ఖాళీ జాగా కనిపిస్తే చాలబ్బా తెల్లారే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అనే బోర్డులు కనిపిస్తుంటాయి. రాత్రికి రాత్రే కొత్త ఓనర్లు పుట్టుకొస్తారు. కాగితాలు కత్పలు ఏముండే మనల్ని ఎవడు అడిగేది? వాళ్ళు వచ్చినప్పుడు చూస్తే మాయతి ఇగో గిట్లనే అనుకుంటారు. కానీ వచ్చుడు ఆలస్యం కావచ్చు కానీ వచ్చుడైతే పక్క. అడుగు పెట్టిందంటే ఎవ్వలైనా ఆదుకోవాల్సిందే అన్నట్టే రువ్వడి చూపిస్తున్నారబ్బా. పొద్దుగాలనే జేసీబీలు దిగినాయి, పొరక చేసినాయి. సర్కార్ భూమిని కబ్జా పెడితే ఊకుంటారా మరి? అది కూడా హైదరాబాద్ మాదాపూర్ ఏరియాల జూబ్లీ ఎన్క్లేవ్ 2 పార్కులు 5000 గజాల రోడ్డు 300 గజాల ఖాళీ జాగా అమ్ముకొని ముద్దుగా షెడ్లేసిండట ఓ మోతెవరి. అంటే మొత్తం 16000 గజాల జాగా ఇలువ 400 కోట్లట. ఉత్త 4 కోట్లు కాదుల్లా 400 కోట్లు. గమ్మతేందంటే షెడ్లు వర్షి ఒక హోటల్ కు హోర్డింగ్లు పెట్టేటోళ్ళకి ఇచ్చిండట. నెలకు 4 లక్షలు కిరాయిలే వస్తాయంటే చూడుండ్రిగా. ఏం తక్కువ 20 ఏండ్ల సంధి కథ నడిపిస్తున్నా ఆ ట్రోకు చూసినోళ్ళు లేరు ఇప్పటిదాకా. అల్లదే కావచ్చు అనుకున్రేమో. ఈ నడుమ లోకల్ పబ్లిక్ కు హైడ్రాకు కంప్లైంట్ చేస్తే వచ్చి ఎంక్వైరీ చేసిండ్రట. గవర్నమెంట్ భూమి అని తేలే వరకు బండ్లు దిగినాయి, బాజాప్తా కూలగొట్టినాయి. హైడ్రా వచ్చి ఏడాది గంతే అమ్రుకున్న 360 చెరువులను, తొవ్వ బంద్ చేసిన 74 రోడ్లను, రూల్స్ తప్పిన 86 లేఅవుట్లను, కబ్జా అయిన 38 పార్కులను, దగ్గరకైన 20 నాలాలను కాపాడిందంటే చూడుండ్రిగా. పవేటోళ్ళ చేతికి చిక్కిన 30,000 కోట్ల ఆస్తిని వెనక గుంజుకొచ్చిందంటే చిన్న ముచ్చట్నా మరి. కబ్జాల మీద హైడ్రా దెబ్బ అదుర్సు గదు. నిన్నటి సంధి జరంత నిమ్మల పడ్డది ఆన. పట్నంలో సప్పుడు లేదు, జిల్లాలల్లో జోరు లేదు. ఏదో పడలేదు అనుకుంటా పొద్దుముక్కట్లు వచ్చి పోతుంది. ఆరం సంధి కొట్టిన ఆనలకు షెర్లు కుంటలు నిండినాయి, వాగులు పొంగినాయి, ప్రాజెక్టులలో నీళ్లు దుంకులాడినాయి. ఇక చాలు అనుకున్నాడో ఏమో రువ్వడి తగ్గించిండు. కానీ మీది బాజుకు మాత్రం అస్సలు ఇడుస్తలేడుల్లా.
ఊరు చెరువు ఏకమైనట్టే ఉన్నాయి. ఎటు చూడు వరదే, అటు ఇటు పొలాలు, నడిమిట్ల రోడ్డు మొత్తం మునిగినాయి. ఇటు చూడుర్రి, పడవల సరుకు సామాన్లేసి నడుములోతు నీళ్ళల్లా నడుచుకుంటా పోతున్నారు. అడుగు తీసి అడుగు పెడతట్టే లేదు. ఇండ్ల నడమ వరదే, రోడ్ల మీద వరదే. కార్లకు నీళ్లు పోయి ఈడనే ఆగిపోయింది. గుజరాత్ లా గిట్లున్నది పరిస్థితి. ఉరుములు మెరుపులతోటి దమ్మడ దిమ్మడ దంచితే 26 జిల్లాల్లో ఆగమాగం. పొయ్యి ముట్టించే పరిస్థితే లేదు. మహారాష్ట్రలో సుతా ఇదే కథ. బొంబాయి, పూణే నీళ్ళల్లోనే ఉన్నాయి. మింగేస్తా అన్నట్టే వరద ఎట్లా నూక్కొస్తుందో. ఢిల్లీలా యమునా నది డేంజర్ గా వంగుతుంది. ముందు దగ్గర పాటలున్నోళ్లను ఖాళీ చేపించిండ్రు. ఆడ ఈడానేం లేదు. ఉత్తరం బాజుకు ఇంకా ఆనలు జంపుతూనే ఉన్నాయి. రేపటెల్లుండి సుతా పెద్ద ఆనలు పడొచ్చునట. ఆడ ఎప్పటికి గెరివిస్తుందో, మళ్ళా రేవుకొస్తానికి ఎన్ని రోజులు పడుతుందో పో. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.